హాయ్ హలో వెల్కమ్ టు పవర్ స్పెషల్. ఇవాళ ఒక చిన్న స్టోరీ. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. అడవిలో చాలా జంతువులు ఉండేవి. వాటితో పాటు ఒక సింహం కూడా ఉండేది. సింహం ప్రతిరోజు వేటాడి జంతువులన్నిటిని తినేస్తూ ఉంది. ఇలా జరుగుతూ ఉంటే జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి, సింహం రాజా, ఇలా రోజు మీరు వేటాడి తినాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రోజుకొకరు చొప్పున మేమే మీకు ఆహారంగా వస్తాము అని చెప్పాయి. సింహం చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే అని చెప్పేసింది. ఇలా రోజుకొక జంతువు చొప్పున సింహం రాజాకి ఆహారంగా వెళ్తూ ఉండేది. ఒకరోజు కుందేలు వంతు రానే వచ్చింది. కుందేలు చాలా భయపడుతూ వెళ్తూ ఉనింది. వెళ్తూ ఉంటే దారిలో తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి, సింహం రాజా అని పిలవగానే, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు, నాకు ఇవాళ చాలా ఆకలిగా ఉంది, త్వరగా నేను తినేయాలి అని చెప్పి అంటూ ఉండగానే కుందేలు, రాజా రాజా, నేను వస్తూ ఉంటే దారిలో నాకు ఒక పెద్ద సింహం కనిపించింది అని చెప్పేది. అలా చెప్పగానే సింహం, ఏంటి, నేను కాకుండా ఇంకో పెద్ద సింహం ఉంది ఈ అడవిలో, ఎక్కడ, ఎలా చూపించు అని చెప్పి అడిగింది. అలా అంటూ ఉంటే వెంటనే కుందేలు, పదండి రాజా నేను మీకు చూపిస్తానని చెప్పి ఒక పాడుపడ్డ బావి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళగానే ఆ పాడుపడ్డ బావిలో తొంగి చూసి, సింహం రాజా ఇదిగో చూసారా, ఇక్కడే ఉంది ఆ సింహము, చూసారా నన్ను తినేస్తానని చూస్తూ ఉంది అని చెప్పి అనగానే ఆ సింహము తొంగి చూడగానే తన ప్రతిబింబమే తనకి కనిపించింది. చూసి తన ప్రతిబింబం అని గుర్తించలేక ఇంకో పెద్ద సింహం అనుకొని బావిలో పడి దూకి చనిపోయింది. చూసారా అండి, బలం ఉంటే సరిపోదండి, ఆలోచన ఉండాలి. ఆలోచన ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే మనం ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాని కష్టం వచ్చింది కదా అని గాబరా పడడం, టైం వేస్ట్ చేసుకోవడం అలాంటివి అస్సలు చేయకూడదు. సమస్ఫూర్తితో ఎలాంటి పెద్ద సమస్య అయినా పరిష్కరించుకోవాలి. థ్యాంక్ యూ.